గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ 31st May 2021. సో ఈరోజు నిఫ్టీ 15,432 ఓపెన్ అయింది, 15,606 హై వెళ్ళింది, 15,374 లో వెళ్ళింది, క్లోజింగ్ 15,435 అయింది. సో ఈరోజు మొత్తం 140 పాయింట్లు పెరిగింది, 0.91% అనేది నిఫ్టీలో చేంజ్ రావడం జరిగింది. ఇక నిఫ్టీ హై నుంచి లో చూసినట్టయితే 232 పాయింట్స్ అనేది ఈరోజు టోటల్గా రేంజ్ వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 35,097లో ఓపెన్ అయింది, హై 35,584 వెళ్ళింది, లో 34,930, క్లోజింగ్ మాత్రం 35,141లో క్లోజ్ అయింది. టోటల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది 352 పాయింట్ ఈరోజు చేంజ్ కావడం జరిగింది. పర్సెంటేజ్లో 1% అనేది గెయిన్ కావడం జరిగింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ టోటల్గా 652 పాయింట్ రేంజ్ అనేది రావడం జరిగింది. మళ్ళీ నిఫ్టీ అనేది ఈరోజు కూడా ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి మళ్ళీ ఇంకొక కొత్త రికార్డ్ని అయితే సృష్టించినట్టు మనం ఈరోజు చూడొచ్చు. ఇంకా పర్టికులర్ స్టాక్ విషయాన్ని కనుక మనం చూసినట్టయితే ఈరోజు టాప్ గెయినర్స్ లిస్టులో రిలయన్స్ 3%, ఐసిఐసిఐ బ్యాంక్ 3%, రెడ్డిస్ 2%, ఎయిర్టెల్ 2%, టాటా స్టీల్ 2%, దివిస్ ల్యాబ్ 1.7%, హిందాల్కో 1.6%. అలాగే టాప్ లూజర్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా 4%, ఇన్ఫోసిస్ 0.8, లార్సన్ అండ్ టుర్బో 0.7%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.6, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 0.5, హెచ్డిఎఫ్సి లైఫ్ 0.4, టెక్ మహీంద్రా 0.4, శ్రీ సిమెంట్ 0.4. సో ఇవన్నీ కూడా టాప్ లూజర్స్లో ఉన్నటువంటి లిస్ట్. అలాగే టాప్ వాల్యూమ్స్ వస్తే కనుక హైయెస్ట్ వాల్యూమ్స్ ఈరోజు ఐటీసీలో ట్రేడ్ కావడం జరిగింది. అది 1.7% పాజిటివ్తో క్లోజ్ అయింది. హైయెస్ట్ వాల్యూమ్స్ ఐటీసీలో రావడం జరిగింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ వాల్యూమ్ గెయినర్, టాటా మోటార్స్లో కూడా వాల్యూమ్ హెవీగా వచ్చింది, రిలయన్స్లో కూడా థర్డ్ గెయినర్గా వచ్చింది, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఓఎన్జీసీ. సో దీంట్లో కూడా మనకు టాప్ వాల్యూమ్ గెయినర్స్లో మనం చూడొచ్చు అనమాట. ఇంకా ఐటీసీ విషయానికి వచ్చేస్తే ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా. సో ఈ స్టాక్స్ ఈరోజు వచ్చేటువంటి వాల్యూమ్స్ గత ప్రీవియస్ 5 days యావరేజ్ వాల్యూమ్స్ కన్నా హైయెస్ట్ ట్రేడింగ్ కావడం జరిగింది అనమాట. హైయెస్ట్ వాల్యూమ్స్ వచ్చినాయి. ఐటీసీలో పాజిటివ్ వాల్యూమ్ వచ్చింది. అలాగే రిలయన్స్లో కూడా 5 days యావరేజ్ కన్నా ఎక్కువగా వాల్యూమ్స్ రావడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా 5 days యావరేజ్ కన్నా రావడం జరిగింది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రాలో కూడా హైయెస్ట్ వాల్యూమ్ వస్తూ 5 days యావరేజ్ని క్రాస్ చేసింది. బట్ క్లోజింగ్ మాత్రం నెగటివ్లో రావడం జరిగింది అనమాట. ఇంకా టాప్ వాల్యూ గెయినర్స్ తీసుకున్నట్టయితే టాప్ వాల్యూ గెయినర్స్ లిస్ట్లో రిలయన్స్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, ఐసిఐసిఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, దివిస్ ల్యాబొరేటరీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇవి టాప్ గెయినర్స్ యొక్క లిస్టు. ఇంకా సెక్టార్ వైజ్ మనం చూస్తే నిఫ్టీ మెటల్ 2%, ఎనర్జీ 1.6%, రియాలిటీ 1.3, ఇన్ఫ్రా 1.1, ఎఫ్ఎంజీ 1%, నిఫ్టీ బ్యాంక్ 1%. ఇక టాప్ లూజర్స్ ఇన్ సెక్టార్ వైజ్ తీసుకుంటే నిఫ్టీ మీడియా 1%, పిఎస్యూ బ్యాంక్ 0.7%, ఆటో 0.2. తర్వాత ఇవి టాప్ లూజర్స్లో ఉన్నటువంటి సెక్టార్ వైజ్ లిస్టు. ఇక జూన్ సిరీస్ టాప్ ఓఏ గెయినర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ బిల్డప్ అయినటువంటి స్టాక్స్ తీసుకుంటే సెయిల్ అన్నిటికన్నా ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది, కానీ షార్ట్ బిల్డప్ రావడం జరిగింది. ఐటీసీ లాంగ్ బిల్డప్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇది కూడా మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ గెయిన్ అయింది. టాటా పవర్ కూడా లాంగ్ బిల్డప్లో హైయెస్ట్ ఓఏ టాప్ 3 గెయినర్గా ఉండింది. ఇంకా టాప్ లూజర్స్లో వస్తే కనుక ఎయిర్టెల్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ని లూజ్ అవుతూ షార్ట్ కవరింగ్లోకి రావడం జరిగింది. మనపురం కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ లూజ్ అవుతూ షార్ట్ కవరింగ్ రావడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షార్ట్ కవరింగ్ వచ్చింది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా లాంగ్ అన్వైండింగ్ అయింది. బిహెచ్ఈఎల్ కూడా ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ లూజ్ అయిపోతూ లాంగ్ అన్వైండింగ్ వచ్చింది. డాబర్ షార్ట్ కవరింగ్ రావడం జరిగింది. ఇంకా టోటల్గా ఈరోజు లాంగ్ బిల్డప్స్ 78 స్టాక్స్, షార్ట్ బిల్డప్ 45 స్టాక్స్, లాంగ్ అన్వైండ్ 10 స్టాక్స్, షార్ట్ కవరింగ్ 31 స్టాక్స్. ఇక అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో సెక్టార్ వైజ్ చూస్తే ఈరోజు 37 స్టాక్స్ అడ్వాన్స్ ఉన్నాయి నిఫ్టీలో, 13 స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి. అంటే 37 అడ్వాన్స్ అనేది ఇంచుమించు మరి అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం నిఫ్టీ పర్ఫార్మెన్స్ అనేది ఈరోజు హెవీగా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 7 అడ్వాన్స్, 5 డిక్లైన్స్, ఐటీలో 6 అడ్వాన్స్, 4, ఎఫ్ఎంసీజీలో 11, 5, ఫార్మాలో 7, 3, ఆటో సెక్టార్ 9, 6, మెటల్స్ 10, 4, ఫైనాన్స్ అండ్ సర్వీసెస్ 14 and 6. సో ఇది ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, టాప్ వాల్యూమ్ గెయినర్స్, టాప్ వాల్యూ తర్వాత సెక్టార్ వైజ్
అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్. ఇంకా ఒకసారి మన నిఫ్టీ చార్ట్ అని చూస్తే కనుక నిన్నటి రోజున మనకు డోజీ ఫామ్ అయింది. సో ఎప్పుడైతే హయ్యర్ లెవెల్లో డోజీ ఫామ్ అవుతుందో అది మనకి ఇండిసిషన్ క్యాండిల్ అయితే, ప్యాటర్న్ అనేది కంటిన్యూషన్ కావచ్చు లేదా అది రివర్సల్ కావచ్చు. సో ఈ రోజు క్యాండిల్ చూస్తే కనుక మనకు కంప్లీట్గా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అని మనం ఈరోజు చెప్పుకోవచ్చు. మళ్ళీ కొత్త రికార్డు సృష్టిస్తూ ఈరోజు క్లోజింగ్ మాత్రం 15,582లో హయ్యెస్ట్ క్లోజింగ్ రావడం జరిగింది. ఇంకా మనకు డేటాలో ఎఫ్ఐఐస్ యాక్టివిటీ చూస్తే ఈరోజు ఇండెక్స్ ఫ్యూచర్ పరంగా 5,693 కాంట్రాక్ట్స్ మాత్రం ఈరోజు లాంగ్స్ ఎగ్జిట్ అయినారు. సో నిన్న మనకు లాంగ్స్ యాడ్ అయినాయి, కానీ ఈరోజు 5,693 కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయినాయి. అట్లాగే 625 కాంట్రాక్ట్స్ మాత్రం అడిషనల్గా షార్ట్స్లో షార్ట్ చేసి ఉన్నారు. అలాగే ప్రోస్ విషయానికి వచ్చేస్తే 3,587 కాంట్రాక్ట్స్ లాంగ్ సైడ్ యాడ్ అయినాయి, 504 షార్ట్ సైడ్ కూడా యాడ్ కావడం జరిగిందనమాట. ఇంకా ఇప్పటి వరకు నెట్ పొజిషన్ చూస్తే ఎఫ్ఐఏస్ స్టిల్ 85,844 కాంట్రాక్ట్స్ అనేది లాంగ్ పొజిషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రీవియస్తో పోలిస్తే కనుక ఈరోజు లాంగ్ పొజిషన్స్ మాత్రం కొంచెం తగ్గినాయి. ఇంకా ప్రో విషయానికి వచ్చేస్తే 10,000 కాంట్రాక్ట్స్ ఇంకా వాళ్ళ దగ్గర నెట్ లాంగ్ ఇండెక్స్ ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా వీళ్ళు లాంగ్లో ఉన్నారు, వీళ్ళు షార్ట్లో ఉన్నారు. సో వెయిట్ చేయాల్సిందే మనం. ఇంకా ఇండెక్స్ కాల్స్ విషయానికి వచ్చేస్తే ఎఫ్ఐఎస్ 13,082 కాంట్రాక్ట్స్ లాంగ్ పొజిషన్స్లో ఉన్నారు. 55,090 కాంట్రాక్ట్స్ మాత్రం మీద షార్ట్స్ నుంచి ఎగ్జిట్ అయినారు. సో షార్ట్స్ ఏవైతే ఇంతకుముందు షార్ట్స్ ఉన్నాయో అవి ఎగ్జిట్ కావడం జరిగింది. ఇంకా ప్రోస్ వస్తే 51,750 కాంట్రాక్ట్స్ లాంగ్స్ యాడ్ అయినాయి, 26,519 కాంట్రాక్ట్స్ కూడా షార్ట్స్ యాడ్ అయినాయి కాల్ సైడ్. ఇంకా ఓవరాల్గా నెట్ పొజిషన్ చూస్తే 1,15,560 కాంట్రాక్ట్స్ స్టిల్ ఎఫ్ఐ దగ్గర లాంగ్ పొజిషన్ కాల్ సైడ్ ఉంది. అలాగే ప్రోస్ దగ్గర 17,594 నెట్ కాల్స్లో ఉన్నాయి, అంటే నెగటివ్లో ఫిగర్ ఉందన్నమాట. ఇంకా పుట్ సైడ్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ దగ్గర 30,645 పుట్ లాంగ్ కావడం జరిగింది, అంటే పుట్ బయింగ్లో ఉన్నారు. అదే పుట్ షార్ట్లో 26,601 కాంట్రాక్ట్స్ అనేది పుట్ షార్ట్లో ఉన్నారు. సో పుట్ షార్ట్ అంటే మార్కెట్ బుల్లిష్ ఇండికేషన్, పుట్ లాంగ్ అంటే మార్కెట్ బేరిష్ ఇండికేషన్. సో స్టిల్ ఇప్పటి వరకు 1,35,144 కాంట్రాక్ట్స్ అనేటువంటివి ఇండెక్స్ పుట్స్ పరంగా వీళ్ళు లాంగ్లో ఉన్నారు. అలాగే ప్రోస్ ఏమో 68,717 కాంట్రాక్ట్స్ పుట్ లాంగ్లో ఉన్నారు. 1,14,991 కాంట్రాక్ట్స్ పుట్ షార్ట్లో ఉన్నారు. సో ఈరోజు మనం మూవ్ అనేది గమనించినట్టయితే పుట్స్ షార్టింగ్ రోజు ఎక్కువగా ఉంది ఈరోజు మూవ్ రావడానికి, ముఖ్యంగా ఇండెక్స్ పరంగా నిఫ్టీ పరంగా. అంటే పుట్ డీకే అనేది హెవీగా ఉంది కాబట్టి ఆ పుట్ డీకే అనేది ఎఫ్ఐ ప్రోస్ ద్వారా వచ్చిందని మనం అనుకోవచ్చు. ఇంకా నెట్ పొజిషన్స్ ఇండెక్స్ పుట్ పరంగా ఆలోచిస్తే ప్రోస్ 70,224 కాంట్రాక్ట్స్ వీళ్ళు అంటే పుట్ని షార్ట్లో ఉన్నట్టు, ఇది మనకు బుల్లిష్ ఇండికేషన్ అనమాట. ఇంకా టోటల్ సమ్మరీ కనుక మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్లో 44% లాంగ్లో ఉన్నారు, 6% మాత్రమే షార్ట్లో ఉన్నారు ఎఫ్ఐఎస్. అలాగే స్టాక్ ఫ్యూచర్ మాత్రం నెక్ టు నెక్ ఉంది, 35 లాంగ్ 34 షార్ట్ పర్సెంటేజ్. ఇండెక్స్ కాల్స్లో 16 లాంగ్ 18 షార్ట్. ఇండెక్స్ పుట్స్లో 17 లాంగ్ 10 షార్ట్. స్టాక్ కాల్స్లో 5% 7%. స్టాక్ పుట్స్లో 8% 9% రావడం జరిగింది. ఇంకా ఇండెక్స్ ఫ్యూచర్ విషయానికి వచ్చేస్తే, సో ఇది మనం మాట్లాడుకోవడం జరిగింది ఇంతకుముందు. అయితే ఇక మనకి ఈ రోజులో గత 3 days నుంచి ఎఫ్ఐ లాంగ్ టు షార్ట్ రేషియో 86% అనేది ఇది హెవీగా రావడం జరిగింది. ఇది రెడ్ మార్క్లో ఉంది. మేబీ కొంచెం ఇక్కడ జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే మనకుంది. కానీ ఎఫ్ఐ లాంగ్ మాత్రం 44.6 ఉంది. ఎఫ్ఐ ఇది మాత్రం లాంగ్ టు టోటల్ రేషియో మాత్రం 86%, కొంచెం ఇది ఇండికేట్ చేస్తుంది, కొంచెం జాగ్రత్త పడమని. అట్లాగే క్యాష్ మార్కెట్లో చూస్తుంటే కనుక May 27 రోజు -660 crores ఎఫ్ఐఎస్ నెట్ ఉన్నారు, బట్ డిఏఎస్ 112 crores బైలో ఉన్నారు. నిన్నటి రోజున 913 కోట్లు ఎఫ్ఐఎస్ బైలో ఉన్నారు, 1,275 కోట్లు డిఏఎస్ బైలో ఉన్నారు. సో ఈ రోజు కూడా గత 2 days నుంచి గమనిస్తుంటే ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో బయ్యింగ్ చేస్తున్నట్టు మనకు ఈ ఫిగర్స్ మాత్రం చెప్తున్నాయి. ఓకే అండి. ఇంకా మనకు లాంగ్ బిల్డప్ షార్ట్స్లో లాంగ్ బిల్డప్ వైపు వస్తే కనుక ఈరోజు 31
మేలో నిఫ్టీలో మనకు లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. 119 పాయింట్లు పెరిగింది నిఫ్టీ. ఫ్యూచర్ పరంగా మనకు కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ప్రీవియస్ డేస్తో పోలిస్తే కనుక కొంచెం తగ్గినట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్ డేలో మనకు 525,825 అంటే 5,25,825 కాంట్రాక్ట్స్ నిన్న యాడ్ అయితే, బట్ ఈరోజు మాత్రం 1,57,000 మాత్రమే కొత్తగా యాడ్ అయినాయి. అదే మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో మనకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం డౌన్ సైడ్ మనకు కనిపిస్తుంది. నిన్న లాంగ్ బిల్డప్లో వచ్చింది, ఈరోజు 281 పాయింట్స్ పెరిగినప్పటికీ కూడా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం నెగటివ్ ఫిగర్ ఉంది. ఇది షార్ట్ కవరింగ్ అయినట్టు మనం దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా ఈరోజు స్పెషల్గా ఒక ఐటీసీ స్టాక్ కనుక తీసుకున్నట్టయితే ఈరోజు కేవలం 1.7 పాయింట్స్ మాత్రమే పెరిగింది, బట్ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ కావడం జరిగింది. 5,69,000 ఇంచుమించు అంటే మంచి ఫిగర్. 56 lakhs అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ కావడం జరిగింది విత్ పాజిటివ్ బయాస్ తోటి. కాబట్టి ఇది రిజల్ట్స్ ఉన్నది. ఐటీసీ మేబీ ఇంకా మిగతా దాంట్లో కొంచెం ప్రైసింగ్ అనేది పెరిగేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇక పీసీఆర్ విషయానికి వచ్చేస్తుంటే గ్రాడ్యువల్గా మనకి ఇక్కడ 1.0 నుంచి 1.006 నుంచి నిఫ్టీ యొక్క పీసీఆర్ అండి 1.06 నుంచి 1.0 అలాగే 1.31. ఈరోజు కొంచెం ఇంకా హెవీగా పుట్ రైటింగ్ అనేది మనకు కావడం వల్ల 1.3 వెరీ పాజిటివ్ సెంటిమెంట్ పీసీఆర్ వైపు నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూస్తుంటే 0.7, 0.7, 0.8, 0.7, 0.94 అంటే ఈరోజు 23% అనేది పీసీఆర్లో మార్పు రావడం జరిగింది. ఇది స్టిల్ కొంచెం బేరీ సెంటిమెంట్ అయినప్పటికీ కూడా ఇది 1% దాటితే కనుక మనం బుల్లి సెంటిమెంట్ అనుకుంటాం జనరల్గా. సో ఇది ఇంకా 1% దాటి సస్టైన్ అవుతుందా కాలేదా అనేది మనం చెక్ చేయాలి. అలాగే ఈరోజు నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని జూన్ సిరీస్ 1st జూన్లో వచ్చినటువంటి మార్పును గమనిస్తే 27th రోజు హైయెస్ట్ పుట్ రైటింగ్ అనేది మనకు, అలాగే హైయెస్ట్ పుట్ రైటింగ్, హైయెస్ట్ కాల్ రైటింగ్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. ఎక్కడైతే పుట్ హైయెస్ట్ రైటింగ్ అవుతుందో దాన్ని సపోర్ట్గా చెప్తుంటాము. ఎక్కడైతే కాల్ రైటింగ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుందో దాన్ని మనం రెసిస్టెన్స్గా మనం చెప్పుకుంటాం అనమాట. 27th రోజు హైయెస్ట్ పుట్ రైటింగ్ అనేది మనకు 15,200 దగ్గర, అలాగే 15,300 దగ్గర, ఈ రెండు దగ్గర టఫ్గా మనకు 27th రోజు ఉండే అనమాట. అంటే 15,300 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఓపెన్ ఇంట్రెస్ట్ ఆ వైపు మార్కెట్ అనేది పెరిగేటువంటి ఛాన్సెస్, తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ డే మనం 28th రోజు చూస్తే ఇంకా 15,300 అక్కడ కాల్ రైట్స్ మొత్తం ఎగ్జిట్ అయిపోయి 15,300కి షిఫ్ట్ కావడం జరిగింది. కాబట్టి మనం ఆ రోజు 28th రోజు పాజిటివ్ బయాస్ని చూడడం జరిగిందనమాట. అలాగే 15,400 దగ్గర మళ్ళీ నెక్ టు లెగ్ ఇద్దరు కూడా పోటీగా ఉన్నారు. సేమ్ అగైన్ 15,400 ఈ లెవెల్ని కాల్ రైటర్స్ కనుక ముందుకు వెళ్ళి జరిగినట్టయితే మళ్ళీ హై లెవెల్ ఛాన్సెస్ అనేది పెరిగేటువంటి ఛాన్సెస్ మనకు కనిపిస్తాయి. అదే విషయాన్ని ఈరోజు మనం గమనించినట్టయితే 15,400 దగ్గర హైయెస్ట్ పుట్ రైటింగ్ కావడం జరిగింది. అంటే 27, 28, 31 ఈ 3 రోజుల్లోగా పుట్ రైటర్స్ అనేది పెరుగుతూ వస్తున్నాయి. అలాగే కాల్ రైటర్స్ అనేది అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్తున్నాయి. అంటే నెక్స్ట్ స్ట్రైక్ ప్రైసెస్కి జరిగిపోతున్నాయి. అంటే దాని అర్థం కాల్ రైటర్స్ కొంచెం ఎగ్జిట్ అయ్యి వాళ్ళ పొజిషన్స్ని కొంచెం లాంగ్ సైడ్ పెడుతున్నారు, ఇంకా కొంచెం మార్కెట్ని అవతల పక్క పెడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రోజుల వరకు డేటాను చూస్తే కనుక హైయెస్ట్ మనకి 16,000 దగ్గర హైయెస్ట్ కాల్ రైటింగ్ బిల్డప్ అయింది. ఇంకా సెకండ్ కాల్ రైటింగ్ అనేది 15,700 దగ్గర ఉంది. సో ప్రస్తుతానికి ఈ డేటాను మనకు 15,700, 15,800 ఉంది. ఇంకా 15,500, 15,400 స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఈ నెక్స్ట్ కమింగ్ వీక్లో ఎక్స్పైరీ 15,400 నుంచి 16,000 మధ్యలో కానీ, లేదా 15,800 నుంచి 15,400 మధ్యలో క్లోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నట్టు డేటా చెప్తుందండి. ఓకే, ఇదండి ఈరోజుటి పోస్ట్ మార్కెట్ రివ్యూకి సంబంధించినటువంటి డేటా. ఓకే, ఈ డేటా మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు అనేటువంటి గ్రూప్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దీంట్లో మేము కొంత ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేస్తుంటాం. దీంట్లో కూడా మీరు నేరుగా జాయిన్ కావచ్చు. దీనికి సంబంధించిన లింక్ని ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.